అట్లాగని ఈ సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చింది, పులసల సీజన్ వచ్చింది, కానీ పులస చేపలు మాత్రం సరిగ్గా రాలేదండి. ఏదో అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం మనకి పులస అయితే దొరికిందండి. ఇది దొరికితే సరిపోద్ది ఏంటండి, దాన్ని ఎలా వండాలో మీకు చెప్పాలి కదా. ఇదేనండి పులస చేప. మరి ఈ రోజు అచ్చంగా మన గోదావరి స్టైల్లో మంచి పులస పులిసెట్టుకొని ఒక పట్టు పట్టేద్దామండి. మీకు వీలైతే మట్టి దాకలో వండండి, దాంట్లో అయితేనే బాగుంటది. నూనె ఏంటి అంతేసారు అని అనుకోకండి, చేపల పులుసు ఏదైనా సరే నూనె ఎక్కువే పడుతుంది కొద్దిగా. ఇంకా పొయ్యి మీద మట్టి దాకెట్టి దాంట్లో నూనెసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందు ఉల్లిపాయ పేస్ట్ వేసి లైట్ గా కరివేపాకు కూడా తగిలిచ్చి ఉల్లిపాయ పేస్ట్ మాడకుండా మంచి రంగు వచ్చేదాకా వేపుకొని కామెంట్స్ లో ఉన్న మసాలా కూడా వేసి అడిగంటకుండా పచ్చివాసన పోయేదాకా బాగా వేపేసుకోండి. తర్వాత ఒక చెంచా పసుపు, కూరకు సరిపడగా ఉప్పు కారం కూడా వేసుకోవాలి. చేపల కూర కదండి, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అలాగే ఒక చెంచా గరం మసాలా కూడా వేసి కారం మసాలాలో మాడకుండా నీట్ గా గరిటితో గిరగరామని తిప్పి బాగా కలిపి ఇంకా తర్వాత ఏముంది, నీట్ గా శుభ్రం చేసుకున్న పులస ముక్కల్ని వేసేయండి. వేసేయమన్నాం కదా అని చెప్పి ఎలా పడితే అలా వేసేస్తారేమో, అయ్యి బాబా అలా వేయకండి. పులస చేప ముక్కల్ని నీట్ గా దాక చుట్టూరు నీట్ గా పేర్చేయండి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి చేప ముక్కకి కూడా దాకలో ఉన్న మసాలా ఖచ్చితంగా పట్టాలి, పట్టి తీరాల్సిందే. అలా కలపండి. ముక్కలకి మసాలా పట్టించి చింతపండు పులుసు వేసేయండి దాకలో. ఈ చేపల్ని మనం మొత్తం చింతపండు మీద మాత్రమే ఉడికించాలి. తర్వాత ఒక్కసారి దాకన పైకి లేపి చేత్తో గిరా గిరామని మొత్తం ఒక్కసారి కలపండి. ముక్కలన్నీ కదిలి మసాలా అంతా బాగా కదలాలన్నమాట. తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత తీసారనుకోండి, చూడండి ఇలా తెరులుతూ ఉంటది. ఇప్పుడు వేయాలండి మన గోదావరి స్పెషల్ ఐటమ్, అదేనండి పొడుగ్గా చీరుకొని ఘాట్లు పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేయండి. దాంతో పాటే పొడుగ్గా చీరుకున్న పచ్చిమిరకాయలు కూడా. ఇప్పుడు ఇందాకట్లాగానే ఒక్కసారి దాకన బాగా తిప్పి మూత పెట్టి చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసారనుకోండి, మంచిగా ఉడుకుతుంది. అలాంటి టైంలోనే టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ మూతెట్టేయండి. అలా ఇంకో 10 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తీసారనుకోండి, గుమగుమలాడుతా మంచి స్మెల్ వస్తుంది. ఇలాంటప్పుడే ఏం చేస్తారంటే ఒక చెంచా వెన్న, ఒక 2-3 చెంచాలు ఆవకాయ పచ్చళ్ళలో నూనె వేసుకోవాలి. మరి అదేనండి స్పెషల్ ఐటమ్ లో పులస చేప అంటే ఆవకాయ నూనె వెన్న ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత బాగుంటది అంటండి కూర. ఉడకాలి కదా అని చెప్పి పెద్ద మంట పెట్టి వదిలేయకండి, మాడకూడదు అసలు. 2 నిమిషాలకోసారి అడుగంటకుండా కలుపుతానే ఉండాలి. పుల్లల మీద అయితే సన్నటి సెగ మీద ఒక 7-8 గంటలు అయితే ఉడకబెడతారండి. ఇంక చేప మొక్క ఉడికిపోయింది అన్న తర్వాత ఇంకా కొత్తిమీర వేసి దింపేయడమేనండి. ఆగండి ఇంక వెంటనే వేడి అన్నం పెట్టుకుని ఒక పట్టు పట్టేద్దాం అనుకుంటున్నారా ఏంటి? ఈ పులస చేప ఒక్కటే కాదండి, ఏ చేపల పులుసు అయినా సరే సాయంత్రం వండుకొని రాత్రంతా అలా నిలవ చేసి పొద్దున్నే లేచి వేడి అన్నం వండుకొని రాత్రంతా నిలవన్న చేపల పులుసు వేసుకుని తింటే ఉంటదండి నా సామి రంగా. అందులోని ఈ పులస చేప అయితే మాత్రం పిచ్చెక్కిచ్చేస్తదండి. ఈ పులస పులుసులో ఉడికిన బెండకాయలు ఉంటాయి చూసారు, పులుసులో రాత్రంతా బాగా నాని టేస్ట్ మాత్రం ఎరక్కొడతాయండి. ఇంకా మేము వండుకున్న ఈ పులస పులుసు ఎలా ఉందంటే నా ముఖం చూడండి, మీకే అర్థమైపోద్ది. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. చేప మొక్క తినేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తినాలండి. పులస కదండి, ముళ్ళు ఎక్కువ ఉంటాయి. ఆ ముళ్ళు కూడా చాలా గట్టిగా ఉంటాయి. అందుకే అనుకుంటా ఎక్కువసేపు ఉడికించమంటారు. మరి ఇంకా ఈ సంవత్సరానికి పులస చేపకి టాటా చెప్పాల్సిన టైం అయితే వచ్చేసిందండి. ఇప్పటి వరకు మీరు ఇప్పుడు దాకా ఒక్కసారైనా పులస చేప తినుంటే కామెంట్ చేయండి.